హలో ఫ్రెండ్స్, ఈరోజు ఏపీఎస్సెట్ వాళ్ళకైతే ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నా. అండ్ ఈరోజు అయితే ఈరోజు అయితే ఎగ్జామ్ రాశారు కదా. సో ఈరోజు ఎగ్జామ్ సంబంధించిన కీ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని చూస్తే మనకి ఈరోజు అంటే May 8 ఈవినింగ్ 6 PM అయితే ప్రీలిమినరీ కీ అయితే రిలీజ్ చేస్తారు అని ఉంది. సో ఈరోజు ఈవినింగ్ మనకి 6 o'clock అయితే కీ అయితే రిలీజ్ చేస్తారు. అలానే మనం కీ ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి రెస్పాన్స్ షీట్ కూడా రిలీజ్ చేస్తారు. రెస్పాన్స్ షీట్లో మన హాల్ టికెట్ నెంబర్, మన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన రెస్పాన్స్ షీట్లో మన డీటెయిల్స్ ఉంటాయి. అలానే మనం ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్కి ఏమేమి ఆన్సర్ పెట్టామో కూడా మనం చూడొచ్చు అనమాట. అండ్ అలానే మనం పెట్టిన రెస్పాన్స్ అంటే మనం పెట్టిన ఆప్షన్స్ అండ్ కీ ఈ రెండు అయితే చెక్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ డెమో అయితే చూపిస్తున్నా. అండ్ అలానే ఈవినింగ్ కూడా కీ రిలీజ్ అయినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను 2023లో ఐసెట్ రాశాను. సో ఇంకా 2023 వెబ్సైట్ అయితే యాక్టివ్లోనే ఉంది. ఇప్పుడు నా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఎలా చూడాలి కీ అనేది. ఇక్కడ రెస్పాన్స్ షీట్ అని ఉంది 2023 వెబ్సైట్లో. అండ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలానే ఇయర్ 2024 కూడా అలానే ఉంటుంది. రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ కీ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మన రెస్పాన్స్ షీట్ అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నా రెస్పాన్స్ షీట్. ఇక్కడ కానీ చూస్తే నేను ఇక్కడ చూసిన ఐడి అని ఉంది కదా, ఇది క్వశ్చన్ ఐడి అండ్ చూసిన ఆప్షన్ నేను పెట్టిన ఆప్షన్ అంటే 2 అనమాట. అండ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే 4. అండ్ అలానే మనం ప్రిలిమినరీ కీ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ అండ్ కీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేస్తారు, కానీ మనం కీ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ నేను క్వశ్చన్ నెంబర్ ఐడి 7473. సో మీరు క్వశ్చన్ నెంబర్ ఐడి కూడా చూడండి. ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో కూడా క్వశ్చన్ ఐడి చూడండి. క్వశ్చన్ ఐడి దానికి ఆన్సర్ ఏంటి. సో నేను చూసిన ఆప్షన్ అంటే మనం పెట్టింది. సో 4 నేను పెట్టాను, బట్ దీనికి ఆన్సర్ 4. ఓకే, ఇలా మనం ఆన్సర్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ప్రతి క్వశ్చన్కి మనం ఇలా కీ అయితే చెక్ చేసుకోవాలి. సో టోటల్గా ఇలా కీ చెక్ చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ చూసారా, నేను పెట్టిన ఆప్షన్ అంటే 2, కానీ ఇక్కడ పెట్టిందేమో 4. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అంటే 4. సో ఇప్పుడు ఇలా చూసారు, ఓకే బాగుంది. కానీ మనకి క్వశ్చన్ ఐడి ఎందుకు ఇచ్చారు అంటే మనం కీ రిలీజ్ చేసినప్పుడు అంటే మనకి సపరేట్గా మళ్ళీ PDF అయితే ఉంటాయి అన్నమాట. అందులో మనం క్వశ్చన్ ఐడిని చూసి అప్పుడు మనం ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడాలి. అలా మనం క్వశ్చన్ పేపర్ అంటే మన కీ మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీ కీలో ఎన్ని వచ్చాయో కామెంట్ అయితే ఇవ్వండి. ఈవినింగ్ 6 o'clock అయితే ఎగ్జాక్ట్గా కీ అయితే రిలీజ్ చేస్తారు. సో అలర్ట్గా ఉండండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. అండ్ అలానే మన వాట్సాప్ గ్రూప్ ఏపీఐసెట్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. లింక్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈజీగా షార్ట్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గ్రూప్లో అయితే డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.